టోగోతో భారత్ డేవిస్ కప్ పోరు నేటి నుంచి. బీసీసీఐ ఉత్తమ క్రికెటర్లు బుమ్రా మంతన, సచిన్కు జీవిత సాఫల్య పురస్కారం. రాజుకు పసిడి, ఆశీర్వాద్కు కాంస్యం. జాతీయ క్రీడలో తెలుగు రాష్ట్రాల జోడీ. అమ్మాయిలు తగ్గేదేలే. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, సెమీస్లో ఇంగ్లాండ్పై ఘన విజయం. సైబర్ నేరాల నియంత్రణకు 200 మంది కమాండోలు, వ్యవస్థీకృత నేర ముఠాలపై ఉక్కుపాదం. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ ఆవిష్కరణల కేంద్రంగా భారత్. అసాధారణ వైజాలతో దేశానికి నూతన ఉత్తేజం. మధ్యతరగతి ప్రజల కలల సాకారానికి కృషి. పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం. ఆశల పల్లకిలో అన్ని వర్గాలు. నేడు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మహిళలు, పేదలు, మధ్యతరగతిపై వరాలు. ప్రధాని మోదీ సంకేతాలు. ఆర్థిక మూలాలు పటిష్ట. అన్ని రంగాల్లో పురోగతి. రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.3 నుంచి 6.8%. అదుపులోనే ద్రవ్యోల్బణం. సంస్కరణలకు పెద్దపీట వేయాలి. ఏఐతో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. వారానికి 60 గంటల పని ఆరోగ్యానికి హాని. రోజుకు 12 గంటల డెస్క్ వర్క్తో ఒత్తిడి. ఆర్థిక సర్వే వెల్లడి. సిలికాన్కు ప్రత్యామ్నాయంగా సీఎన్టీల సామర్థ్యం. సీఎన్టీ అనగా కార్బన్ నానో గొట్టాలు. పై సీఎన్టీల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఒడిసిపడితే అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు వీలుంటుంది. భవిష్యత్తులో వీటిని క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, కృత్రిమ అవయవాల కండరాల తయారీకి వాడొచ్చు. కేంద్రానికి నివేదిక త్వరగా పంపండి. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సహకరించండి. సీఎస్ను కోరిన కాల్వ శ్రీనివాసులు. రాష్ట్రంలో రేడియో ఐసోటోప్ల ఉత్పత్తి, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల ఉపయోగం. మెడ్టెక్ డ్రోన్ల తయారీకి అనుమతులు. తక్కువ ధరలతో అందించేందుకు సన్నాహాలు. కెనడా, మెక్సికోపై టారిఫ్లు నిలిపించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఖర్చు 1737 కోట్లు. కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్. దేశంలోనే కర్ణాటక తొలి రాష్ట్రంగా రికార్డు. కాసులు కురిపిస్తున్న కాలాగ్ని. బ్లాక్ రైస్ సాగుపై రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి. దిగుబడి తక్కువ, ధర ఎక్కువ. నల్ల బియ్యంతో ప్రయోజనాలు ఇవి. బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ అని, ఆరోగ్యానికి ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. నరాల బలహీనత ఉన్నవారికి ఈ బియ్యాన్ని మసాజ్ చేసేందుకు కేరళ ఆయుర్వేద వైద్య విధానంలో ఉపయోగిస్తారు. మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులను నియంత్రిస్తుంది. విటమిన్ బి, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజ విలువలు అధికంగా ఉంటాయి. ఫైబర్లు ఎక్కువగా ఉండడం వల్ల కణాలను శుభ్రపరుస్తుంది. అధిక రక్తపోటు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. ఎన్నికల్లో చలి ఉత్సవాలు ప్రారంభం. వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ఆదివాసీలు.